హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కి ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి అన్ని జిల్లాలలో కూడా మరి జిల్లా కోర్టు సముదాయాల్లో నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయండి. మరి అన్ని జిల్లాల్లో కలిపి 500కు పైగా ఉద్యోగాలు అయితే ఉండడం చూడవచ్చు. ఇందులో జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, టైపిస్ట్ కావచ్చు, స్టెనో కావచ్చు, అటెండర్ కావచ్చు, ఈ విధంగా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. మరి సో అన్నిటి గురించి కూడా మనము క్లియర్గా చూసేద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయొద్దండి. సో ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అంతకన్నా ముందుగా రీలెవెల్ బై అకాడమీ నుంచి 2 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ వచ్చాయండి. ఎవరైతే ప్రైవేట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ది బెస్ట్ చాయిస్గా చెప్పుకోవచ్చు. లింక్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను. అంతేకాకుండా సో ముందుగా ఆ వివరాలు చూసిన తర్వాత ఈ యొక్క కోర్టుల్లో వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు చూసేద్దాం. ఓకే, అంతకన్నా ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసము. హలో ఎవ్రీవన్, రీలెవెల్ బై అకాడమీ నుంచి మరొక 2 అద్భుతమైన నోటిఫికేషన్స్ అయితే విడుదల కావడం జరిగిందండి. అందులో మొదటిది ట్రీబో అండి. ట్రీబో హోటల్స్ ఇన్ ఇండియా మోస్ట్ లవ్డ్ హోటల్ చైన్ ఇన్ ద ప్రీమియం బడ్జెట్ సెగ్మెంట్ అంటూ మనకైతే తెలుస్తుందండి. వన్ ఆఫ్ ది బెస్ట్ స్టార్టప్గా చెప్పుకోవచ్చు. మరి ఇందులో కనుక మనం చూసినట్లయితే బిజినెస్ డెవలప్మెంట్ అండి, 7.8 లక్షలు పర్ యానం అండి. ఓకేనా, 7.8 lakhs పర్ యానంగా మనం అయితే చెప్పుకోవచ్చు. సింపుల్గా మీ ఖాళీ టైంలో ఒక టెస్ట్ రాయండి ఫ్రెండ్స్, క్వాలిఫై అయితే మీకు జాబ్ వస్తుంది. ఓకే, లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి స్నాప్డీల్, ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఈ కామర్స్ వెబ్సైట్గా చెప్పుకోవచ్చు అండి. స్నాప్డీల్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. మరి ఇందులో కనుక చూసినట్లయితే జాబ్ రోల్స్ జావా డెవలపర్, మరి 20 lakhs పర్ యానం అండి. వీటికి మీకు కావాల్సింది జస్ట్ ఒక డిగ్రీ ఉంటే సరిపోతుందండి, ఏదైనా డిగ్రీ. సో మీరు చిన్న ఆన్లైన్ టెస్ట్ రాయాల్సి ఉంటుందండి. మరి 1 రూపీ కూడా మీరు పే చేయని అవసరం లేదు. ఓకేనా, ఒక ఎగ్జిక్యూటివ్ లెవెల్ నుంచి వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో కూడా మనమైతే సో మీరు మీ యొక్క జాబ్లో సెట్ అయిపోవచ్చండి. సో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి. వెంటనే మీరైతే అప్లై చేసి మీ ఖాళీగా ఉన్నటువంటి టైంలో ఎగ్జామ్ రాసి మరి 700కు పైగా స్కోర్ చేసినట్లయితే మీకు ఈ ఉద్యోగం అయితే రావడము జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు మీ యొక్క ఫోన్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత మీకు కంప్లీట్ సిలబస్ అయితే ఇక్కడ ఉంటుందండి. మోడల్ పేపర్స్ ఉంటాయి, టెస్ట్ పేపర్స్ ఉంటాయి. సో దాని ద్వారా మీరు రిజిస్టర్ అయ్యి బాగా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి మీ యొక్క టెస్ట్ని ఇవ్వండి మీ యొక్క ఖాళీ టైంలో. ఓకేనా, మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీ లీడర్ బోర్డ్ అయితే ఇక్కడ కనిపిస్తుందండి. 700+ కనుక స్కోర్ చేసినట్లయితే మీరు ఆల్మోస్ట్ టాప్ 100 స్టార్టప్స్కి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారండి. 1000s కొద్ది మనకి ఇక్కడ ఉద్యోగాలు అయితే అందుబాటులో ఉంటాయి. ఓకేనా, సో లేట్ చేయకుండా మరి క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము రీలెవెల్ యొక్క అఫీషియల్ ట్విట్టర్ కనుక చూసినట్లయితే చాలా టెస్టిమోనియల్స్ అయితే మీకు కనిపిస్తాయండి. చాలా మందికి జాబ్స్ అయితే రావడం జరిగింది. మీ యొక్క లక్ను కూడా మీరు టెస్ట్ చేసుకోండి, చిన్న ఎగ్జామ్ ఫ్రీ టెస్ట్ రాయడం ద్వారా. ఓకే, ఆల్ ది బెస్ట్. Hi, I'm Gautam. I recently gave the Relevel exam and my experience was amazing. Like each and every candidate who qualifies gets a Relevel goodie, and I got a MacBook. సో ఫ్రెండ్స్, అఫీషియల్ నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే హైకోర్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ నోటిఫికేషన్ నెంబర్ అంటూ మనకైతే తెలియజేశారండి. ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఇన్ ద తెలంగాణ జ్యుడిషియల్ మెజిస్ట్రియల్ సర్వీస్. అంటే గ్రూప్ 3 లెవెల్లో ఉండేటువంటి ఉద్యోగాలుగా వీటిని అయితే చెప్పుకోవచ్చండి. చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అన్ని జిల్లాల్లో కూడా ఉన్నాయి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ఆన్లైన్ ఫర్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్. అంటే కంప్లీట్గా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలుగా వీటిని అయితే మనము చెప్పుకోవచ్చు. ఓకేనా, మరి ఇక్కడ మనం చూసినట్లయితే 3వ తారీఖు 3వ నెల 2022 నుంచి 4వ తారీఖు 4వ నెల 2022 వరకు అయితే వీటిని అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. లాస్ట్ డేట్ ఫర్ ద సబ్మిషన్ అప్లికేషన్ త్రూ ద ఆన్లైన్ 4వ తారీఖు 4వ నెల 2022. మరి ఇంకా మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే దీని గురించి అంటే అప్లికేషన్ ఆన్లైన్ అప్లై లింక్ అయితే యాక్టివేట్ కాలేదండి. వన్స్ అవగానే మీకైతే వీడియో చేస్తాను. సో ఇక్కడ మనకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందండి వేకెన్సీ లిస్ట్. ముందుగా ఆదిలాబాద్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ 3 ఉన్నాయి. ఓసీ వారికి 1, ఉమెన్ బీసీఏ 1, ఎస్సీ వారికి 1, మొత్తం 3 ఉన్నాయి. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ వేకెన్సీస్ ఇన్ ఖమ్మం డిస్ట్రిక్ట్ చూసినట్లయితే 1 మాత్రమే ఉందండి. నెక్స్ట్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ చూసినట్లయితే 7 ఉన్నాయి. ఓసీ 5, 3 జనరల్, 1 ఉమెన్, 1 ఈఎస్ఎం. మరి బీసీఏ 1 ఉందండి, ఉమెన్. బీసీ 1 1 ఉంది. మొత్తం 7 ఉన్నాయి.
నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ వేకెన్సీస్ ఇన్ మహబూబ్ నగర్ డిస్టిక్ మొత్తం 8 ఉన్నాయి. ఓసీ 3, బీసీఏ 1, బీసీబీ 1, ఎస్సీఏ 2, ఎస్టీ 1. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఉమెన్కి అయితే కేటాయించబడి ఉన్నాయి. ఓసీ కేటగిరీలో మాత్రం జనరల్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అబ్స్ట్రాక్ట్ వేకెన్సీస్ ఇన్ మెదక్ డిస్టిక్ అండి. ఓసీ 1 ఉంది, బీసీఏ 1 ఉంది, ఎస్సీ 1 ఉంది, టోటల్ 3 ఉన్నాయి. నెక్స్ట్ నిజామాబాద్లో చూసినట్లయితే 4 ఉన్నాయండి. ఓసీ 2, బీసీఏ 1, ఎస్సీ 1. నెక్స్ట్ నల్గొండ డిస్టిక్లో మొత్తము 10 ఉన్నాయి. ఓసీ 4, బీసీఏ 1, బీసీసీ 1, బీసీడీ 1, బీసీఈ 1, ఎస్సీ 2, మొత్తం 10 ఉన్నాయి. నెక్స్ట్ రంగారెడ్డి డిస్టిక్లో కనుక చూసినట్లయితే 20 ఉన్నాయండి. ఇక్కడ ఓసీ కేటగిరీలో 10 ఉన్నాయి. 4 జనరల్, 3 ఉమెన్, 1 ఏఎస్ఎం, 1 ఈడబ్ల్యూఎస్, 1 ఈడబ్ల్యూఎస్ ఉమెన్. బీసీఏ 2 ఉన్నాయండి. మొత్తం కూడా ఉమెన్స్కి ఉండడం అయితే చూడవచ్చు అన్ని కేటగిరీస్లో ఇక్కడ. నెక్స్ట్ మెట్రోపాలిటన్ సెషన్ కోర్ట్ అండి హైదరాబాద్లో మొత్తం 6 ఉన్నాయి ఇక్కడ. ఓకే, మెట్రోపాలిటన్ సెషన్లో 6 ఉన్నాయి. నెక్స్ట్ సిటీ సివిల్ కోర్ట్ అండి హైదరాబాద్. సో వీటికి మరి ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే ఎస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. ఇక్కడ ఏపీ అండ్ తెలంగాణ అందరూ కూడా చేసుకోవచ్చు. సో మరి దీనికి క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే మస్ట్ బి ఏ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ, మస్ట్ హ్యావ్ పాస్డ్ తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ బై హైయర్ గ్రేడ్ 45 words per minute ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అంటూ మనకు తెలియజేశారు. మస్ట్ హ్యావ్ పాస్డ్ తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ బై ద హైయర్ గ్రేడ్ అంటూ మనకైతే తెలియజేశారండి. అంటే తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి వీటిని అయితే ఖచ్చితంగా మనము పాస్ అయి ఉండాలి. మస్ట్ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ అంటూ మనకు తెలియజేశారు. ఓకే, యా. లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ క్యాండిడేట్ షిల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ ఇఫ్ దే డు నాట్ పాస్ an adequate knowledge for the language district which they are to be adapted. అంటే తెలుగు భాష అయితే కంపల్సరీగా రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 1/7/2022 వరకైతే 18 సంవత్సరాల ఎబో అండ్ 34 years బిలో అయితే కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, అందరూ కూడా గమనించాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ చూసినట్లయితే ద అప్లికేషన్ హూ బిలాంగ్స్ టు ఓసీ ఆర్ అండ్ బీసీ కేటగిరీస్ హ్యావ్ టు పే ఆన్ అమౌంట్ 800 రూపీస్ అండి. ఓకే, మరి ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మాత్రము 400 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇవన్నీ కూడా మరి ఆన్లైన్లోనే పే చేయవలసి అయితే ఉంటుందండి. అంటే మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ వేకెన్సీస్ లిస్ట్ అయితే ఇవ్వడం అయితే మనము చూడవచ్చు. సో కంప్లీట్గా ఇక్కడ ఇవ్వడం అయితే మనం చూడవచ్చండి. యా, సో ఇక్కడ చూడండి నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటివి ఇచ్చారండి. నెక్స్ట్ ఫస్ట్ మనకి స్టెనోగ్రాఫర్ అవి ఇచ్చారు కదా. ఇప్పుడు చూడండి జూనియర్ అసిస్టెంట్. మరి జూనియర్ అసిస్టెంట్వి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 12 ఉన్నాయండి. ఆదిలాబాద్ జిల్లాలో 12 ఉన్నాయి. నెక్స్ట్ ఖమ్మంలో 7 ఉన్నాయి. కరీంనగర్లో 14 ఉన్నాయి. నెక్స్ట్ మహబూబ్ నగర్ 5 ఉన్నాయి. నెక్స్ట్ మెదక్లో 2 ఉన్నాయి. నిజామాబాద్లో 2, నల్గొండలో 15, రంగారెడ్డిలో చూసినట్లయితే 38 ఉన్నాయి, ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. అండ్ వరంగల్లో చూసినట్లయితే 7 ఉన్నాయి. మెట్రోపాలిటన్ సెషన్ హైకోర్టు హైదరాబాద్ 40 ఉన్నాయండి ఇక్కడ. సో సివిల్ కోర్ట్ హైదరాబాద్లో 21 ఉన్నాయి. సిటీ స్మాల్ కేసెస్ కోర్ట్ అండి హైదరాబాద్, ఇందులో 7 ఉన్నాయి. స్పెషల్ జడ్జ్ సిబిఐ కేసెస్ హైదరాబాద్ 3 ఉన్నాయండి ఇక్కడ. సో ఈ విధంగా మరి ఇవ్వడం అయితే జరిగిందండి. ఇవి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటివి. క్వాలిఫికేషన్ అంటే అండి ఎనీ డిగ్రీ ఉండాలండి, దీనికి సరిపోతుంది. ఓకే, ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. మస్ట్ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఇన్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ అయితే నాలెడ్జ్ అయితే ఉండాలి కంపల్సరీగా. ఓకేనా, యా. నెక్స్ట్ లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అంటే మా తెలుగు భాష అయితే వచ్చి ఉండాలి. 18 నుంచి 34 సంవత్సరాల మధ్య అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 10 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. యాజ్ పర్ ద కేంద్ర ప్రభుత్వం రూల్స్ ప్రకారం అయితే ఉంటాయండి. కోర్ట్స్ అనేవి కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ ఆఫ్ కోర్స్ 800 రూపాయలు ఓసీ అభ్యర్థులకు, బీసీ అభ్యర్థులకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే 400 రూపాయలు అయితే ఇక్కడ ఇవ్వడము చూడవచ్చు. సో మరి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే ద ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ సిబిటి టెస్ట్ అయితే ఉంటుందండి, అందరూ కూడా గమనించాలి. ద కంప్యూటర్ ఎగ్జామ్ బేస్డ్ విల్ బీ కండక్టెడ్ ఫర్ 80 క్వశ్చన్స్, 40 క్వశ్చన్స్ అండి జనరల్ నాలెడ్జ్, 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ అండి. ఇక్కడైతే మనకి ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఓకే, యా. సో మరి ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్
క్వశ్చన్ పేపర్ విల్ బి అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఆల్సో. ఓకే, తెలుగులో కూడా ఉంటుంది. మినిమం క్వాలిఫై మార్క్స్ చూసినట్లయితే ఓసీ బీసీ అభ్యర్థులకు 40 అండి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 35, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 30% మార్కులు వస్తే మీరు క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ ఇక్కడ మనకు డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అంటూ మనకైతే ఇచ్చారండి. ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో ఇక్కడైతే మనకు క్లియర్గా డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారండి. దీనికి సంబంధించి మీకు పీడిఎఫ్ లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అందరూ కూడా గమనించాలి. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ ఫర్ ద అప్లికేషన్ అప్లయింగ్ ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టు బి కండక్టెడ్. సో ఇక్కడైతే ఇచ్చారండి. సో నెక్స్ట్ చూసినట్లయితే హైకోర్ట్, ఇక్కడ మరి ఏ పోస్టులు అంటే టైపిస్ట్ పోస్టులు అండి, పోస్ట్ ఫర్ ద టైపిస్ట్ ఇన్ ద తెలంగాణ ఎడ్యుకేషన్. మరి ఇక్కడ చూసినట్లయితే ఆదిలాబాద్లో 9 ఉన్నాయండి, ఖమ్మంలో 6 ఉన్నాయి, అండ్ కరీంనగర్లో 10 ఉన్నాయి. నెక్స్ట్ మహబూబ్ నగర్ డిస్టిక్లో చూసినట్లయితే 14 ఉన్నాయి, మెదక్ డిస్టిక్లో 6 ఉన్నాయి, అండ్ నల్గొండ డిస్టిక్లో 8 ఉన్నాయి, రంగారెడ్డిలో 20 ఉన్నాయి, వరంగల్ డిస్టిక్లో 1 ఉందండి. ఓకే, మరి మెట్రోపాలిటన్ సెషన్ జడ్జ్ హైదరాబాద్లో చూసినట్లయితే 18 ఉన్నాయి, సివిల్ కోర్ట్ హైదరాబాద్ 6 ఉన్నాయి. నెక్స్ట్ స్మాల్ కేసెస్ కోర్ట్ హైదరాబాద్ 1 ఉందండి ఇక్కడ. నెక్స్ట్ స్పెషల్ సిబిఐ కేసెస్ కోర్టులో 5 ఉన్నాయండి. ఓకే, మరి క్వాలిఫికేషన్ ఏంటండి, దీనికి కూడా డిగ్రీ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలండి. అంతేకాకుండా ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ అయితే ఉండాలి, ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఓకే, తెలుగు భాష అయితే కంపల్సరీగా వచ్చి ఉండాలి. ఏజ్ లిమిటెడ్ కూడా సేమ్ అండి, 18 నుంచి 34 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఫిజికల్ పిహెచ్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు. ఎగ్జామ్ ఫీజు కూడా సేమ్ 800, ఓసీ అభ్యర్థులకు, బీసీ అభ్యర్థులకు, ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 400. ఓకే, సో ఈ విధంగా అయితే మనకు క్లియర్గా మెన్షన్ చేశారండి. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్గా చెప్పుకోవచ్చు. ఓకే, అందరూ కూడా గమనించాలి. డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ అంటూ మనకైతే తెలియజేశారు. అన్ని డాక్యుమెంట్స్ అయితే మనం క్లియర్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్స్ కూడా యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా ఇక్కడ ఉంటాయండి ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా ఉంటాయండి ఇక్కడ. ఫీల్డ్ అసిస్టెంట్ మరి ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి చూద్దామండి. ఆదిలాబాద్ డిస్టిక్లో 4 ఉన్నాయండి, ఖమ్మంలో చూసినట్లయితే 2 ఉన్నాయి, ఉమెన్స్కే ఉన్నాయి. నెక్స్ట్ మహబూబ్ నగర్లో 5 ఉన్నాయండి, ఉమెన్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చినట్లు కనిపిస్తుందండి. నిజామాబాద్లో 2 ఉన్నాయండి. నెక్స్ట్ నల్గొండలో 4 ఉన్నాయి, రంగారెడ్డిలో 11 ఉన్నాయి, సెషన్ కోర్ట్ హైదరాబాద్లో 6 ఉన్నాయి, సివిల్ కోర్ట్ హైదరాబాద్లో 5 ఉన్నాయి. సో మరి క్వాలిఫికేషన్ ఏంటంటే ఇక్కడ మస్ట్ హ్యావ్ పాస్డ్ బ్యాచిలర్ డిగ్రీ, దీనికి కూడా బ్యాచిలర్ ఫీల్డ్ అటెండర్ లాంటి ఉద్యోగాలు అండి ఇవి. మరి దీనికి కూడా కంపల్సరీగా డిగ్రీ అయితే ఉండాలండి. అండ్ అంతే అండి, దీనికి టైపింగ్ లాంటివి ఏమైతే అడగలేదు. సర్టిఫికేట్ హూ హ్యావ్ హైయర్ దెన్ ద ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్స్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇఫ్ దే షెల్ సబ్మిట్ ద కన్సర్న్డ్ సర్టిఫికేట్ అంటూ మనకైతే ప్రొవైడ్ చేశారండి. ఏజ్ లిమిట్ సేమ్ అండి, 18 నుంచి 34 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, బీసీ అభ్యర్థులకు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో పరిమితి. అంతేకాకుండా మరి ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు. ఎగ్జామినేషన్ ఫీ కూడా సేమ్ ఉందండి. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది, అందరూ కూడా గమనించాలి. ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి. సిబిటీ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనకు కంప్లీట్గా ఇవ్వడం అయితే జరిగిందండి. సో మరి ఇంకా మనకు వెబ్సైట్లో యాక్టివేట్ కాలేదండి, ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే మనకు వెబ్సైట్లో ఇంకా యాక్టివేట్ కాలేదండి. వన్స్ ఒకసారి యాక్టివేట్ అవ్వగానే మీకైతే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, అఫీషియల్ వెబ్సైట్ కనుక చూసినట్లయితే. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ అందరికీ కూడా. ఓకే, వీటికి మరి ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ అందరికీ కూడా, బాయ్.